జాగ్రత్త మమ్మీ. పట్టుకొని ఇట్లాంటి సాహసాలు అందరూ చేయొద్దు, నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఏమైనా ఉన్నాయిరా ఇంకా అవసరం ఏముంది పాలినేట్ చేయాల్సి. ఇది చీమ, ఇది చీమ, చీమ ఇదిగో చూపి. ఇది చీమ ఎట్ట తిరుగుతుంది కదా. వీడియో తీసుకుంటా ఉండు, అది లేచింది, దాన్ని ఎక్కడ తీసుకుంటా. అయ్యా 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 పడ్డారనుకో. అది చీమ పాలినేట్ అవుతాయి నాకు తెలిసి. పక్కన ఇంకోటి ఉంది చూడు. అదిగోండి చీమలు చీమలు నాకు తెలిసి పాలినేట్ అయింది, కానీ ఎందుకైనా మంచిది పాలినేషన్. తప్పేముంది, కనబడలేదు ఇంకోటి అయితే అయింది, లేదంటే లేదు. కనబడలేదు ఇంకోటి. ఇది ఏడా ఉందిరా పక్కన. ఇంకా అంతా గుడ్డితనం రాలేదు. పూలు కూడా వాసన వస్తున్నాయి. పాలినేషన్ చేయకపోతే ఇంతమంది అయితే అవ్వలేదు. మరి పూత వచ్చింది, పాలినేషన్ చేయక్కర్లేదు, అయ్యి వస్తాయిలే అని అనుకున్నా. కానీ ఇంతమంది పూత వచ్చింది కానీ ఫ్లవర్స్ వచ్చాయి, బట్ ఫ్రూట్స్ అవ్వలేదు. అందుకే ఈసారి ఎలా అయినా హ్యాండ్ పాలినేషన్ అన్నా చేసి ఎలా అయినా కాయలు చూడాలి మా చెట్టుకి అని గట్టిగా అనుకున్నాను. స్టాండ్ బాగా పనికొస్తుంది కదా. స్టాండ్ కొన్నందుకు న్యాయం చేస్తున్నాం అన్నమాట. మేము రేపొద్దున హార్వెస్టింగ్ కూడా వాడతాం. ఇదిగా ఇక్కడ చూడండి, గ్రేప్స్ ఒక్కటి రావాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి వేస్ట్ అయిపోయినాయో పాలినేట్ అయినాయో చూడాలి. ఇంకా ఈ పువ్వు అయితే వేస్ట్ అయిపోయింది, ఎండిపోయింది, కానీ కాయ రాలేదు. ఫైనల్గా కాయ చూపిస్తాను ఉండండి. నేను మొన్న పాలినేట్ చేసిన 2 పువ్వులు ఈరోజు కాయలు అయినాయి. కనిపిస్తున్నా కాయ 1 ఇంకోటి. రోజు మేము ఈ పందిరి కింద కొంచెం సేపు అయినా కూర్చుంటాము. మార్నింగ్ కొంచెం సేపు, ఈవినింగ్ కొంచెం సేపు అలాగా. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. బాగా నచ్చింది మా వాడికి ఇక్కడ ఆడుకోవడం కానీ అలాగా టైం స్పెండ్ చేయడం. నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూసుంటే ఇది కార్ పార్కింగ్ కదా, అసలు కార్ తీసాము ఇక్కడ. వాడంతా బాగా ఆడుకుంటున్నాడు కదా, వాడి కోసమని. మా వాడు పొద్దున్న లేవగానే మమ్మీ బయట కూర్చో బా అని అలా అడుగుతున్నాడు అనమాట. పొద్దున్నే బయట కూర్చుంటాం. మా చెట్ల దగ్గరికి పక్షులు, ఉడతలు, ఇంకా బటర్ఫ్లైస్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ చూసి బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు వాడు. మా వారికి హాలిడే వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం.